ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. భగవద్గీత భక్తులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. మనకు శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీత గ్రంథం ద్వారా ఒక మంచి సందేశాన్ని అందిస్తున్నాడు. ఈ శ్లోకం ద్వారా మనం తెలుసుకుందాం. అనన్యచేతః సతతం యో మాం స్మరతి నిత్యశః తస్యాహం సులభ పార్థ నిత్యయుక్తస్య యోగినః. ఎవరైతే అనన్యంగా అంటే ఇంకా వేరే దానిని ఆశ్రయించకుండా కేవలం పరమాత్మని తెలుసుకోవాలని ఆత్మజ్ఞాన నిష్ఠతో సాధన సంపత్తి కలిగినటువంటి భక్తునికి మాత్రమే సులభంగా పరమాత్మ లభ్యమవుతాడు. అంటే ఎవరైతే భక్తితో, శ్రద్ధతో, తితిక్షతో, ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీ చ భరతర్షభ అన్నట్టు ఎవరైతే పరమాత్మని తెలుసుకోవాలి అనే ముముక్షత్వంతో, జిజ్ఞాసతో ఉండి గురువును ఆశ్రయించి సాధన చేస్తూ ఆ పరమాత్మని నిత్యం చేరుకోవాలి, నేను ఆత్మస్థితిని తెలుసుకోవాలి అని నిరంతరం స్మరణ చేస్తూ ఆ పరమాత్మ స్థితిని పొందిన తర్వాత కూడా పరమాత్మని విడవకుండా, పరమాత్మ జ్ఞానాన్ని అంటే ఆత్మజ్ఞానాన్ని విడవకుండా ఆత్మజ్ఞాన నిష్ఠలో ఉండేటువంటి యోగికి తప్పకుండా పరమాత్మ సులభంగా ప్రత్యక్షమవుతాడు. అంటే ఆ యోగి సాధన పూర్వకంగా ఆత్మజ్ఞానాన్ని తెలుసుకుని పరమాత్మ స్థితిని తెలుసుకున్న యోగి సర్వత్రా పరమాత్మని దర్శిస్తాడు. అంటే సులభంగా, అంటే ఎక్కడ చూస్తే అక్కడ పరమాత్మ దర్శిస్తుండు. అంటే సాధన చేసి పరమాత్మని పట్టుకున్నాడు కాబట్టి సులభంగా ఆయనకు పరమాత్మ దర్శనం అవుతుంది. ఎక్కడెక్కడ చూస్తే అక్కడెక్కడ పరమాత్మ స్వరూపమే ఈ విశ్వం మొత్తం నిండి ఉంది కాబట్టి సులభంగా సాధకుడికి, ఆ యోగికి మాత్రమే పరమాత్మ లభ్యమవుతాడని ఈ శ్లోకం మనకి ఉపోద్ఘాతిస్తుంది. అందరికీ జై గురు. సర్వేజన సుఖినో భవంతు.